గతంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్టీపీ, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ జంప్ అయ్యారు. అయితే కొంతకాలం ఆప్లో జోష్గా కనిపించిన ఇందిరా శోభన్కు కేసీఆర్ రూపంలో తన రాజకీయ భవిష్యత్తుకు బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో ఆప్ దోస్తీ చేస్తోందంటూ ఇందిరా శోభన్ ఇటీవల ఆప్కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భూస్థాపితమవుతోందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్ర కలను సోనియా గాంధీ సాకారం చేసిందని 2014లో కాంగ్రెస్లో చేరారు ఇందిరా శోభన్. ఆమె దూకుడు మాట తీరుతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ పార్టీలో అధికార ప్రతినిధి స్థానం సంపాదించారు. అయితే ఆమె టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా కొనసాగుతూ పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. నిత్యం టీవీ డిబేట్లో కనిపిస్తూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను ఇరుకున పెట్టేవారు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేవంత్ చేపట్టిన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అదే సమయంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరా శోభన్ పేరు వినిపించింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఆమె లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ షర్మిలతో సమావేశమై కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటన చేసింది. ఆ తర్వాత నాటి పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసింది. ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం కాదని, కష్టపడి పనిచేసే నేతలను ఉత్తమ్ అసలే పట్టించుకోరని విమర్శించింది. రాజన్న ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిలతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరించారు. వైఎస్ఆర్టీపీని వీడిన తర్వాత కొంతకాలం ఆమె స్వతంత్రంగానే కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి ఆప్ మరోసారి విజయం సాధించడం ఇందిరా శోభన్ ను ఆకర్షించింది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇస్తుండడం ఇందిరా శోభన్ కు నచ్చలేదు. దీంతో ఆమె ఆప్ కి బై బై చెప్పారు. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్ గా మారింది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ లోనే తనకు ప్రాధాన్యత దక్కిందని, ఆ పార్టీ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు. దాంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ నుండి తనకు ఆహ్వానం అందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ లో చేరికపై త్వరలోనే ఇందిరా శోభన్ కాంగ్రెస్ శ్రేణులకు, ఆమె అభిమానులకు శుభవార్త చెప్పే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.